రైట్స్ కూడా లేవు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు కొత్త గవర్నర్గా ఇటీవల నియమితులైన శివప్రతాప్ శుక్లా తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ కె రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు గవర్నర్ను స్వాగతించిన సీఎం అక్కడే మర్యాదపూర్వకంగా గవర్నర్తో భేటీ అయ్యారు. బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లోక్సభలో అధికారులు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త గవర్నర్ను నియమించింది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న శివప్రతాప్ శుక్లను తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణలో పనిచేసిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని గోల్కొండ రెస్టారెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించి డిప్యూటీ లీడర్ హరీష్ రావు ముగింపు సూచనలు అందించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నియమ నిబంధనలు, రాజ్యాంగ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గోల్కొండ రిసార్ట్కి చేరుకున్నారు. ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు అట్లాగే గౌరవ శాసనసభ్యులందరితో కలిసి జాయింట్గా ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక వర్క్షాప్ లాంటిది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మరి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ పెడితే 60% కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన వ్యవధి అయిపోతుంది. అంటే వారి హామీలు నెరవేర్చడానికి వారికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటే ఈ 3వ బడ్జెట్ పెట్టేస్తే 60% సమయం అయిపోతుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్లో ఏ రకంగా మనం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని వారిచ్చిన హామీల విషయంలో కానీ, ప్రజల తరపున వాళ్ళు చేస్తున్న అరాచకాల విషయంలో కానీ ఏ రకంగా ప్రశ్నించాలి, బడ్జెట్ను కూడా ఏ రకంగా విశ్లేషించాలి, ఎలా మనం ప్రవర్తించాలి అన్న దాని మీద చాలా వివరంగా ఈ ఓరియంటేషన్ సెషన్ సుదీర్ఘంగా జరిగింది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పెద్దలు మండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు వారి గతంలో రాజ్యసభలో, పార్లమెంట్లో వారు పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాక్టీసెస్, ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర బడ్జెట్ రూపకల్పనను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు, భూగర్భ శాఖల ఉన్నతాధికారులతో ప్రీ బడ్జెట్పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఆయా శాఖల ప్రాధాన్యాలు, అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, గనుల రంగ
అభివృద్ధి ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చేపట్టాలని చర్యలపై సమగ్రంగా చర్చించామన్నారు. ఈ సమావేశంలో మంత్రి గడ్డం వివేక్ తన సూచనలు తెలియజేశారు. ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు మరియు ప్రాధాన్య అంశాలను వివరించారు. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టులు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యా విధానం 2026 పేరిట రిపోర్టు తయారు చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా విధానం 2026 అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ తెలంగాణ ఉచిత విద్యా మండలి చైర్మన్లు ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతి రావు, ప్రొఫెసర్ పి మురళీ మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే ఎన్ఈపి 2020 చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి లక్షల మందిని కన్సల్ట్ చేసేసి దాని వెనకాల చాలా శ్రమ ఉందండి. ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ మళ్ళీ అమలు పరచడానికి తెలంగాణ నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు. దాంట్లో పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం లాంటి పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి ఒక జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంలో కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు. హైదరాబాద్లోని సచివాలయంలో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాలను భక్తులకు సౌకర్యవంతంగా, భద్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ఆయా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్లోని జాగృతి ఆఫీసులో మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల
భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆమె మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆమె గత రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అరెస్టు చేసిన తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పిన కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ చందానగర్ భవనాపురంలో కాలనీ వాసులు ఫిర్యాదుతో పార్కు స్థలంపై హైడ్రా బృందం కఠిన చర్యలు చేపట్టి కబ్జా ప్రయత్నాన్ని విఫలం చేశారు. భారీ బందోబస్తు మధ్య పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా బృందం ప్రభుత్వ భూములు, పార్కులను ఆక్రమించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాలనీ వాసులు హైడ్రా సమూహానికి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ ఫైళ్ల స్థితి వంటి అంశాలను పరిశీలించారు. ధరణి, దరఖాస్తులు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల ద్వారా జారీ ప్రక్రియపై అధికారుల పనితీరును సమీక్షించారు. ప్రజల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ మరియు సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందేలా బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామేశ్వరం భూమి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
ఎక్విప్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం బండ్ల గణేష్ను రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. జల్ జీవన్ మిషన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్ పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మదురై ఎయిర్పోర్టును అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దాంతోపాటు కేబినెట్ భేటీలోని ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేబినెట్ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ఆమోదం తెలిపినట్లు సమాచారం. एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट डिक्लेयर करना. थर्ड, पश्चिम बंगाल में संतरागाछी से खड़गपुर 4th रेलवे लाइन बनाना. चौथा प्रोजेक्ट आज जो अप्रूव हुआ वो सैंथिया से पाकुर, ये मध्य बंगाल है, पश्चिम बंगाल का नॉर्थ बंगाल साउथ बंगाल बीच में जो मिडिल वाला पार्ट है, सैंथिया पाकुर 4th लाइन. फिर मध्य प्रदेश में बदनवार से तांडला तिमरवाणी, इसके 4 लेनिंग का काम हाईवे में, और जेवर एयरपोर्ट की फरीदाबाद वाली साइड से कनेक्टिविटी. ये 6 आज बड़े फैसले लिए गए कैबिनेट में. मैं सबसे पहले जल जीवन मिशन पे आता हूँ. हम सब जानते हैं कि जल जीवन मिशन एक ऐसा कार्यक्रम है, ऐसा प्रोग्राम है जो भागीरथी प्रोग्राम कहा जाए तो वो वैसा बड़ा प्रोग्राम नहीं है. इसका जो सबसे बड़ा मेजर थ्रस्ट है इंक्लूसिव ग्रोथ का. कैसे सोसाइटी के, समाज के हर वर्ग तक मूलभूत सुविधाएं पहुंचे. हाउ डू वी टेक ऑल द बेसिक फैसिलिटीज
to each and every household in the country. That is the theme, that is the mission, that is the aim of this program, Jal Jeevan Mission. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ తీర్మానంపై చర్చ వేళ సభను నడిపించేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. ఇందుకు అంగీకరించిన కేంద్రం సీనియర్ ఎంపీ చైర్పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ను నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. संकल्प प्रस्तुत करिए. Sir, I move the following resolution that this House, having taken into consideration the conduct of the Speaker of the House as regards disallowing the leader of the opposition and other opposition leaders to speak, making unwarranted allegations against women MPs belonging to the opposition, suspending opposition MPs for an entire session for raising issues of public concern and not rebuking ruling party members for making wholly objectionable and derogatory remarks against former PMs, feel he has ceased to maintain an impartial attitude necessary to command the confidence of all sections of this House, that in his partisan attitude he disregards the right of members of the House and makes pronouncements and gives ruling calculated to effect and undermine such rights, and he openly espouses the version of the ruling party on all controversial matters, that all these acts constitute a serious danger to the proper functioning of this House and ventilating effectively the felt concern and grievances of the people, and therefore resolve that he be removed from his office. Be removed from his office. ఓటర్ జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సిఈసి బృందం పశ్చిమ బెంగాల్లో పర్యటించింది. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే చూడటమే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యమని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఎప్పటికీ తొలగించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ అమలవుతుందన్నారు. जिसका एकमात्र उद्देश्य था प्योर इलेक्टोरल रोल्स आर बेडरॉक ऑफ डेमोक्रेसी, एलिजिबल पर्सन शुड बी इंक्लूडेड. अभी हाल में ही जो 28 फरवरी को वेस्ट बंगाल की फाइनल इलेक्टोरल रोल निकली है, पश्चिम बंगाल में 80,000 से भी अधिक पोलिंग स्टेशंस हैं, जिसमें से कि अधिकांश 61,000 रूरल एरियाज में हैं. आप सभी के माध्यम से मैं सभी मतदाताओं को बताना चाहता हूं कि हर पोलिंग स्टेशन में 100% वेबकास्टिंग होगी, जिसकी की सूक्ष्म निगरानी चुनाव आयोग के कर्मी करेंगे. हर तैयारियों के ऊपर चुनाव आयोग ने अपनी पूरी समीक्षा की है. आपसे मिलने से ठीक पहले चुनाव आयोग ने चुनाव के आधार स्तंभ बूथ लेवल ऑफिसर्स के साथ चर्चा की. नए वोटर्स को भी सांकेतिक तौर पर एपिक कार्ड्स दिए गए और इलेक्शन के आइकॉन के तौर पर भी इलेक्शंस के आइकॉन्स को सम्मानित किया गया. టీమిండియా T20 వరల్డ్ కప్ 2026ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు
131 కోట్ల భారీ నజరాను ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ధృవీకరించారు. అద్భుత ప్రదర్శనతో T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీం ఇండియాకు బీసీసీఐ 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది అని సైకియా తెలిపారు. 2024లోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా T20 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో బీసీసీఐ 125 కోట్లను బహుమతిగా ప్రకటించింది. ప్రస్తుతం మరో 6 కోట్ల రూపాయలను పెంచింది. T20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత టీమిండియాకు ఐసీసీ 21.5 కోట్లను బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రన్నరపర్గా నిలిచిన న్యూజిలాండ్ 10.75 కోట్లు దక్కించుకోనుంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.